భక్తులందరికీ ఈరోజు ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రోగ్రాంకి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మనం ప్రతి వారము ఎందుకు ఇలా రావాలనుకుంటున్నామో ఆదివారము భగవంతుని మన ఇంట్లో కూడా పూజిస్తున్నాం కదా. మీరు నిత్యం ఆరాధన చేస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రం కూడా జపం చేస్తున్నారు. కానీ ఇలా సత్సంగానికి మందిరానికి ఎందుకు రావాలి అంటే మనం ఇక్కడ భగవంతుడికి మందిరంలో జరిగే పవిత్ర పూజా విధానం మన ఇంట్లో అంతలా మనం చేయలేమన్నమాట అర్చనని. సో అందుకని భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటారు. సో పూర్తి విశ్వాసం మనకి ఉండాలి. అలాగే భక్తులు వారి యొక్క జీవితంలో భగవంతుని యొక్క సేవ కోసం త్యాగం చేశారు. సో వారి కోసం కూడా భగవంతుడు ఇక్కడ తిష్ట వేస్తారన్నమాట, కూర్చుంటారు. సో ఇక్కడ స్వయంగా జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, గౌర్నితాయిలు ఉన్నారు, లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, ప్రభుపాదులు వారు ఉన్నారు. సో ఎందుకంటే ఎక్కడైతే హరే కృష్ణ మహామంత్రం ప్రచారం జరుగుతుందో అక్కడ జగద్గురుజుల ప్రభుపాదులు వారు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అందుకని మనం హరే కృష్ణ మహామంత్రం ఇంట్లో కూడా చేసుకుంటాం, కానీ ఇలా భక్తుల సమక్షంలో చేస్తే మనకి ఇంకా ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తాము. భక్తుల సాంగత్యం దేంతో పోలుస్తారంటే ఆచార్యులు అలాగే శ్రీమద్ భాగవతంలో గంగా నదిలో స్నానం చేయడంతో పోలుస్తారు. గంగా నది తాకగానే లేదంటే స్నానం చేయగానే ఏమనుకుంటాం, ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయి పోని అనుకుంటాం. కానీ మళ్ళీ తిరిగి పాపాలు చేయమా అంటే ఏమో మనకు తెలుసో తెలియదు ఏదో ఒకటి తప్పు జరిగితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో, వారి యొక్క సాంగత్యంలో భాగవత కథా శ్రవణం చేస్తామో, భక్తుల యొక్క నోటు నుండి వెలువడే గంగా ప్రవాహం లాంటి భాగవత కథని ఎవరైతే శ్రవణం చేస్తారో వారు సాక్షాత్తు భగవద్ధామాన్ని చేరుకుంటారు. భగవంతుడే వారి కోసం ఎదురు చూస్తారన్నమాట. సో భక్తులకి పాపము పుణ్యం వీటితో ఏమి సంబంధం లేదు కదా. వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క భక్తియుత సేవ కోరుకుంటారు. ఈ భౌతిక జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇంతమంది ఉండగా మనకి ఎందుకు ఈ అవకాశం లభించింది, ఈ అదృష్టం మనకి ఎందుకు లభించింది అని మనం ఆలోచించాలి ఒకసారి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో 4 లక్షల రకాల మానవులు ఉన్నారు. అందులో మొత్తం భారతదేశంలోనే 120 కోట్ల జనాభా ఉన్నారు. సో ప్రపంచంలో ఇంకా ఇంకా అనేకమైన ప్రజలు ఉన్నారు, జనాభా ఉంది. సో ఇంతమందిలో మనకి భగవంతుని యొక్క నామస్మరణ చేసే అవకాశం అనేది లభించిందన్నమాట. మనం ఎంతో అదృష్టంగా. సో ఇది మనం విడిచిపెట్టకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ భక్తితో సేవ చేయాలన్నా, ఎటువంటి అవరోధాలు వచ్చినా, కుటుంబ సభ్యుల సహకారం లేకపోయినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఈ యొక్క 3 పాపాలు బాధలు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు, ఈ 3 తాపత్రయాలు నిర్మూలించి మనం భక్తి చేయాలి అంటే మనకి భక్తుల సాంగత్యం చాలా చాలా అవసరం. సో ఇక్కడికి వస్తే భగవంతుని దర్శనం చేసుకుంటాము, మనం కృష్ణ కథ శ్రవణం చేస్తాము. సో శాస్త్రాల్లో పురాణాల్లో ఆచార్యులు ఎంతో ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు కృష్ణ కథా శ్రవణం చేయడానికి.